ఓం నమ శివాయ. రేపు మహాలయ అమావాస్య శుభముహూర్తం, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభముహూర్తం ఎప్పుడు, ఏ సమయంలో పూజలు చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరి రోజున మహాలయ అమావాస్య వస్తుంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని చాలామంది నమ్ముతారు. ఆ మరుసటి రోజే ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది. చాలామంది విశ్వాసం. అందులోనూ ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభముహూర్తం, పూజలు చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుభముహూర్తం. ఆ వెంటనే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గాదేవి భూలోకంలో అడుగు పెడుతుందని పండితులు చెబుతారు. విజయ ముహూర్తం. పూజా విధానం. ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణాలు చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగి పాత్రలో గంగాజలం తీసుకొని అందులో నల్ల నువ్వులు, పచ్చి పాలు, కుసాలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి. ఈరోజు తయారు చేసే ఆహారాన్ని 5 భాగాలు చేసి ముందుగా దేవుడికి, తర్వాత గోమాత, సునకం, చీమ, కాకులకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రదానం చేయాలి. మహాలయ అమావాస్య ప్రాముఖ్యత. మహాలయ అమావాస్య రోజున పితృపక్షాలు పూర్తవుతాయి. పితృపక్షాల్లో ఇది చివరి రోజు కాబట్టి ఈ రోజున నువ్వులు, కుశ, గడ్డి కలిపిన నీటితో పితృదేవతలకు పిండాలను చేసి తర్పణం, శ్రాద్ధం నిర్వహిస్తారు. ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు. అంతేకాదు, మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెప్తారు. మహాభారతంలోని అమావాస్య ప్రస్తావన. మహాభారతంలోని మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు తను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒక చోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్ళగా అవి కూడా బంగారంగా మారిపోతాయి. సూర్యదేవుని ప్రార్థన. ఈ విచిత్ర సంఘటన చూసి తన తండ్రి అయిన సూర్య భగవానుడికి ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరుతాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు: నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు, అయితే ఏ రోజు పితృదేవతలకు అన్నదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరుతాడు. ఇంద్రుడి సహాయంతో భూలోకానికి వచ్చి పితృదేవతలందరికీ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్తారు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృరుణాలను తీర్చుకోవాలి, అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు. ఓం నమ శివాయ.